హాయ్ అండి, హలో అందరికీ. మా బ్రిడ్జి చూసారు, ఒకసారి చూడండి. ఈ బ్రిడ్జి అసలుకి బీచ్పల్లి బ్రిడ్జి లాగా కట్టేసిండ్రండి. అదంటే పెద్ద కృష్ణా నది కాబట్టి కట్టిన ఓ సింగారం. ఇంకో ఈ కాలువ నీళ్ళకి ఇంత పెద్ద బ్రిడ్జి అవసరమా? వీడెవడో దేడితే మగ్గాడు. వీనికి ఎవడు కాంట్రాక్టర్ ఇచ్చిండో కానీ, ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, కట్టినోడు బాగానే ఉన్నాడు, కానీ పక్కనున్న పొలాలకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. మేము రోడ్ కానించి దబ్బున సేన్లు వచ్చి ఉండేతోళ్ళము. ఇప్పుడు మాకు బాట లేక మా అవస్థలు చూడండి. రేపు నాటైతే ముందు రోజు పిండి సంచులు తెచ్చి ఆడ పెట్టుకున్నాం, ఎందుకంటే మొయ్యాల్సి వస్తుంది కదా. ట్రాక్టర్ పోవడానికి బాట లేదు, మాకు బాట లేకుండా చేసిండు. అసలుకి నీళ్ళు ఒకసారి చూడండి ఎన్ని వస్తాయంటే, ఒక కాలువ, చిన్న కాలువ నీళ్ళు కూడా రావు తెలుసా. ఈ చిన్న కాలువ నీళ్ళు కూడా రావు, కానీ వీళ్ళైతే ఇంత పెద్ద బ్రిడ్జి కట్టిండ్రు చూడండి. ఎన్ని నీళ్ళు బాగా చూడండి. వీనికి తెలివి ఉందో లేదో మనకైతే తెలియదు. ఇంత పెద్ద బ్రిడ్జ్ అవసరమే లేదు. వీడు కట్టిన పనికి మేమైతే నరకం అనుభవిస్తున్నాం. మాకు బాట లేదు, ఎటు నుంచి లేదు. మా పొలంకి వెళ్ళే మా కింద వాళ్ళందరూ పోవాలి. ప్రతి ఒక్కరు నా పొలంలోనే పోతారు. వాళ్ళ నా పనికి కూడా వస్తలేదు తెలుసా. మనం రైతులం కదా, ఒక్కరి కడుపు కొట్టలేం కదా.